సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఏమైంది తల్లి, నన్ను చూడడానికి రావటం లేదు. నేను ప్రతిరోజు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి గురువారము వస్తూ ఉండేదానివి. నిన్ను చూసి చాలా రోజులైంది, చూడాలని అనిపిస్తుంది. ఒక్కసారి నా ఆలయానికి వచ్చి వెళ్ళు అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి. అంతేకాకుండా నా మీద ఏదైనా కోపంగా కూడా ఉన్నావా అని అడుగుతున్నారు. నిజంగా అండి, ఒక్కొక్కసారి మనం వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటాము. అంటే ఏదైనా సరే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కుదరలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళలేకపోతూ ఉంటాం. అటువంటి సమయంలో ఏదో ఒక సమయంలో బాబా మనం రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏదో ఒక రకంగా ఒక సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. ఇంకా ఈ సందేశంలో బాబా మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం ప్రతి గురువారం ఖచ్చితంగా గుడికి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతిసారి కూడా బాబాని ఏ విషయం జరిగినా కూడా గురువారమే జరగాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందువల్ల ముందుగానే వెళ్ళాలి బాబా దగ్గర, ఈరోజు ఇలాంటి ఒక పూజ చేయించాలనో అభిషేకం చేయించాలని అనుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే రోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి. బాబాని దర్శించుకోకుండా వాళ్ళ పనులు కోసం బయటికి వెళ్ళే వాళ్ళు కూడా, వెళ్ళని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల ఆయన్ని చూసే మిగతా పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల ఒకవేళ మీకు ఏదైనా సరే బాబాని చూడడానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ సరే వచ్చే వారం చూసుకోవచ్చులే, ఈ వారం ఈ పని పడింది కదా మనకి, మనం వచ్చే వారం వెళ్దాంలే అని అనుకొని అలాగ 2-3 వారాలు అయిపోతే కనీసం మర్చిపోయినప్పుడు మనల్ని గుర్తు చేసే వాళ్ళన్నా ఉండాలండి. అదే బాబా ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఎంత అమాయకంగా అడుగుతున్నారు. బాబాకి అన్నీ తెలుసండి, తెలియకుండా ఏమీ లేదు. మనం ఎందుకు రాలేకపోతున్నాం అనేది బాబాకి తెలుసు. కానీ బాబా ఈరోజు అడిగే మాటలు అవేనండి. ఎందుకు తల్లి నన్ను చూడడానికి రావటం లేదు అని. ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి వారానికి ఒక్కసారన్నా కూడా మనం గుడికి వెళ్ళడం అనేది చాలా మంచిదండి. నిజంగా మనకి ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ, ఒక మైండ్ డిప్రెషన్లో ఉండడం కానీ, ఆందోళన అనేది ఎక్కువగా ఉండడం కానీ, స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉన్నామని అనుకోండి, ఒక్కసారి గుడికి వెళ్ళిరండి. ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదు. వారానికి ఒకరోజు, ఏ రోజైనా సరే మీరు బాబాని దర్శించుకోవాలని అనుకున్నా, మిగతా ఏ ఆలయానికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా వారానికి ఖచ్చితంగా ఒక్కరోజైనా సరే, రోజు వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళగలిగితే నిజంగా మన గురించి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి. అవన్నీ కూడా బాబా దగ్గర, అంటే గుడి ఆలయానికి వెళ్ళంగానే అవన్నీ కూడా మర్చిపోతాం. ఒక ఫ్రెష్నెస్ అనేది మనకు కలుగుతుంది. అంతేకాకుండా మనం బాబా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి ఒక విషయాలు మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. ఏమీ మన దగ్గర అయ్యో అక్క ఈరోజు గుడికి వెళ్ళాలంటే నాకు ఖర్చు అవుతుందేమో, ఒక 50 రూపాయలు కూడా నా చేతిలో లేవు అని అనుకున్నప్పుడు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. నా బిడ్డ నన్ను చూసుకోవడానికి వస్తుందా లేదా అనే మన కన్న తల్లిదండ్రులు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటారో అలాగే బాబా కూడా అండి. అందువల్ల మీ దగ్గర ఒకవేళ ఖర్చుకు కానీ, ఒకవేళ దేనికైనా సరే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న, ఏమీ తీసుకువెళ్ళకపోయినా సరే బాబా ఏమీ ఆలోచించరండి. మీరు వెళితే చాలు, మిమ్మల్ని చూస్తే చాలు అని అన్నట్టుగా బాబా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఒక భక్తురాలండి నిజంగా కొంచెం కోపంతో ఉందండి, చాలా కొంచెం కోపంతో ఉంది బాబా మీద. ఆ కోపంతో ఒక వారం వెళ్ళడం ఆగిపోయింది. ఎందువల్లనంటే తన బంగారపు చైన్ అనేది తను మిస్ చేసుకుందండి. మిస్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిందో తెలియటం లేదు, పోగొట్టుకుంది. అసలు బంగారం అంటే ఇప్పుడున్న రోజుల్లో మనకి చాలా విలువైన వస్తువు. అది పోయిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవలండి. అసలు నీకు అజాగ్రత్త ఎక్కువ, ఏ విషయాల్లో కూడా జాగ్రత్త అనేది లేదు అని తిడుతూనే ఉన్నారు.
అది బాబా దగ్గర అడుగుతూనే ఉందండి 2 వారాల నుంచి. బాబా ఎక్కడ పోయిందో తెలియటం లేదు బాబా, నాకు ఒక్కసారి గుర్తు చేయి బాబా, అది ఎక్కడైనా తెగిపోయి పడిపోయిందా, ఎవరైనా తీసుకున్నారా, మళ్ళీ దొరికితే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటామండి. ఒక వస్తువు పోతే అది మళ్ళీ దొరకడం అనేది అసాధ్యం మనకి. ఎందువల్లనంటే అది విలువైన వస్తువు అని అనేసరికి ఎవరైనా సరే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందువల్ల అది మన దాకా రాదు కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. బాబా దగ్గర అడిగి 1 వారం 2 వారాలు 3 వారాలు అయిపోయింది, తను ఇంకా కూడా తన గొలుసు దాని దగ్గరికి రాలేదండి. అందువల్ల ఎలాంటి ఒక కోపం ఉన్నా కూడా అండి, కొంచెం విచారం అనేది మన మనసులో ఒక అసంతృప్తి అనేది ఉన్నా కూడా గుడికి వెళ్ళండి ఫ్రెండ్స్. గుడికి వెళితే ఖచ్చితంగా ఒక దారి అనేది కనిపిస్తుంది. బాబా మీద కోపంతో ఈ వారం నేను వెయిట్ చేశాను, దొరుకుతుందేమో అని అనుకున్నాను, దొరకలేదు, బాబా కూడా నాకు సహాయం చేయడం లేదని అనుకుంటాం. కానీ నిజంగా బాబా అప్పుడు అలాంటి సమయంలో కూడా మన దగ్గరకు వస్తున్నారా లేదా, తన కష్టము తన సమస్య అనేది తనకి మాత్రమే సొంతం అని అనుకున్నట్టుగా అనుకుంటున్నారు. కానీ బాబా దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేరుగా వెళ్ళి డైరెక్ట్గా బాబాతో మాట్లాడుతూ, అయ్యో బాబా ఎక్కడ పడిపోయిందో తెలియలేదని, ఆయన మన ఇల్లు అన్నట్టుగా మనకు సొంతమైన ఇల్లు ఎలా అయితే ఉందో, బాబా గారు ఆలయంలో ఉంటే ఆలయానికి వెళ్ళడం అనేది ఎలా భావిస్తాము అంటే, మన కన్న తండ్రి ఇంటికి వెళ్ళడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల వెళ్ళి డైరెక్ట్గా చెప్పగలిగితే, చెబుతారేమో అని మన పిల్లలు మనకి దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఎంత మనం హ్యాపీగా ఉంటుంది, అయ్యో మనతో అన్నీ షేర్ చేసుకుంటున్నారని. అలాగే మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాబాతో మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఆలయానికి వెళితే నిజంగా ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుందండి. ఏదో ఒక రకంగా మనశ్శాంతి అనేది దొరుకుతుంది. మనం ఏదైతే ఒక విషయం గురించి వెళ్ళామో దానికి తగిన పరిష్కారం కూడా బాబా చూపిస్తారు. అలాగే ఇలాంటి ఒక విషయంలో, ఈ భక్తురాలు జరిగిన విషయంలో బాబా అండి 3 వారాలు అయిపోయింది, తన భక్తురాలు రాలేదు, తన్ని రప్పించాలి అనడం కోసం ఒక మంచి సందేశాన్ని బాబా ఆవిడకి పంపించారండి. నిజంగా తను చాలా బాధపడిందండి. అయ్యో ఎందుకు నేను బాబాది గుడికి వెళ్ళలేదు, ఈ సమస్య బాబాతో కదా వెళ్ళి ఉండాల్సింది అని చెప్పేసి బాధపడి విచారంగా ఆ గుడికి ఆ రోజు వెళ్ళిందండి. 4వ వారం అనమాట బాబా గుడికి వెళ్ళింది. అయ్యో బాబా నన్ను క్షమించండి బాబా, నా గొలుసు పోయింది బాబా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఇంట్లో గొడవలుగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే, నిజంగా అండి పోయినసారి తన గుడికి వెళ్ళినప్పుడే తన గొలుసు అనేది కూడా, తన చైన్ కూడా పోగొట్టుకోవడం అనేది జరిగింది. అక్కడ ఆ గుడిలో ఉన్న వాళ్ళు ఆ చైన్ అనేది తీసుంచడం, ఆ గొలుసు అనేది తీసుంచడం, ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆ గుడి యజమాని తీసుంచడం అనేది జరిగిందండి. వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి 4 వారాల నుంచి బాబా వెయిట్ చేస్తూనే ఉన్నారు మనకి మంచి సందేశాన్ని అందించడం కోసం. మనం వెళ్ళకపోవడం అనేది అది మన తప్పే కదా. అందువల్ల నిజంగా ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళండి. ప్రతి గురువారం కూడా ఎలాంటి ఒక విషయంలో అయినా సరే అద్భుతం చూపించడానికి ఒక్క క్షణం చాలండి. ఇది నిజంగా మన వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో జరిగిన ఒక అద్భుతం అండి ఈ విషయం అనే సన్నివేశం. అందువల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయని జరిపిస్తూనే ఉంటారు. ఇది కూడా ఒక రకమైన పరీక్షే కాబట్టి ఎవరు కూడా దేనికి అధైర్యపడకండి. మీరు ఇంతవరకు వెళ్ళలేదు, బాబా మీద కోపంగా ఉన్నామని అనుకున్న వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఎందుకు రమ్మన్నారు అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నమస్తే సాయిరామ్.